నేను అనేది ఏంటంటే, శరీర సంబంధమైన వాటి అడగకూడదా అంటే అది కూడా అడగాలి. కానీ ఫైనల్గా మన డెస్టినేషన్ ఏంటి, మన గమ్యస్థానం ఏంటంటే పరలోకం నుండి వచ్చిన మనము తిరిగి పరలోకానికి వెళ్ళాలి. అయితే క్షేమంగా వెళ్ళాలి అన్నప్పుడు సూచనలు కొన్ని భూమి మీద పాటించాలి. మరి దైవజనుడిని మనం అడగగలిగామా ఏ రోజన్నా, అయ్యా నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలని అడిగావా? కానీ ఈయన అడుగుతాడు. చూడు 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. 19వ వచనం చూడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రిప్లై ఇస్తున్నాడు. అసలు నిత్య జీవమునకు వారసుడు నగుటకు నువ్వు చేయవలసింది ఏంటంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధం సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో అనేను.